హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది రాయలసీమ స్పెషల్ రాగి సంగటి అండి, రాగి ముద్ద. ఈ రాగి ముద్దని చాలా ఈజీగా, సింపుల్గా, హెల్దీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ ప్రాసెస్లో మీరు కనుక చేసుకుంటే ఎవ్రీ వీక్ కూడా చేసుకుంటారండి. అంత టేస్టీగా ఉంటాయి. చాలా చాలా బాగున్నాయి. మా పిల్లోడైతే ఎప్పటి నుండో అడుగుతున్నాడు. మా పెద్ద బాబు అయితే నాకు ఈరోజు చేయడం అయితే కుదిరిందండి. ఇప్పటి వరకు చేయలేకపోయాను. చూడండి, కరెక్ట్గా అన్ని మెజర్మెంట్స్తో నేను కరెక్ట్గా చేసుకొని మీకైతే చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చింది నాకైతే. నేనైతే ఇది సండే ప్రిపేర్ చేసుకున్నానండి. సండే నేను ఇలా తలకాయ మాంసం వండుకున్నాను. అది పులుసులా చేసుకొని దాంతో అయితే ఇలా సర్వ్ చేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంది. జనరల్గా ఇది ఏ నాన్ వెజ్ కర్రీతో అయినా చాలా సూపర్గా ఉంటుందండి. నేనైతే ఇలా గోట్ హెడ్ కర్రీ ఉంటుంది కదా, దాంతో అయితే నేను ఇలా సర్వ్ చేసుకుంటున్నాను తలకాయ మాంసంతో. చూడండి, రౌండ్గా మంచి షేప్తో చాలా బాగా వచ్చినాయి కదా. వేడివేడిగా ఉన్నప్పుడే తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. చల్లారిపోయినాక కాకుండా వేడివేడిగా తినండి. నేను ఇలా రాగి ముద్ద మీద వేడివేడిగా పులుసు వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మరి దీనికోసం అయితే మనం ఇలా రేషన్ బియ్యమే యూస్ చేసుకోవాలండి. రేషన్ బియ్యము నేను ఒక 1 గ్లాస్ తీసుకున్నాను. మనం ఇడ్లీకి, దోశకి వాడతాం కదా రేషన్ బియ్యం, అదే వాడుతున్నానండి నేనైతే. రేషన్ బియ్యం లేకపోతే నార్మల్ రైస్ యూస్ చేసుకోండి ఇంక మరి. కానీ దానికి దీనికి టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు నేను ఆ రేషన్ బియ్యాన్ని చక్కగా క్లీన్ చేసుకొని ఇలా అయితే అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా సోక్ చేసుకోవాలండి. 1 అవర్ సోక్ చేసుకుంటేనే చాలా తొందరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ఇలా ప్యాన్ తీసుకున్నానండి నేను. తీసుకొని ఒకటికి అలా 2 గ్లాసులు వేసుకోండి. నా బియ్యం ఒక పలుకును బట్టి నేనైతే ఇలా 2 గ్లాసులు వేసుకున్నానండి. మీకు ఒకవేళ పలుకు ఎక్కువ ఉందంటే ఇంకొక 1 గ్లాస్ యాడ్ చేసుకోండి. ఉడికేటప్పుడు పర్వాలేదు. నేనైతే ఇలా 2 గ్లాసెస్ వేసుకున్నాను. వేసుకొని ముందే నానబెట్టుకుంటే చాలా తొందరగా కుక్ అయిపోతాయి. ఇలా కొంచెం మనకి ఎసరు మరిగిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని అయితే వేసుకోండి. ఇలా ఖచ్చితంగా రేషన్ బియ్యంతోనే చేసుకోండి. రేషన్ బియ్యానికి నార్మల్ బియ్యానికి చాలా తేడా ఉంటుందండి. ఈ రెసిపీ అయితే ఒకసారి 2 రకాలుగా మీరు చేసుకొని చూస్తే మీకే తెలుస్తుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ నార్మల్ రైస్తో చేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంది నాకు. ఇలా చూసారు కదా, పైన మనకి అన్నం మెతుకులు ఎలా తేలుతున్నాయో. ఈ మధ్య మనకి గవర్నమెంట్ వాళ్ళు ఈ రేషన్ బియ్యంలోకి పోషకాలు అవి ఎక్కువ ఉండాలని చెప్పి మనకి ఇలా మినరల్స్ ఉన్నవి కలుపుతున్నారు రేషన్ బియ్యంలో కూడా. అందుకనే చాలా హెల్దీ అండి ఇవి కూడా. అప్పుడప్పుడైనా ఇలాంటి రెసిపీలకి మనం యూస్ చేసుకుంటే చాలా హెల్దీ. చూసారు కదా, నేను కొంచెం సేపు తర్వాత నేను ఇలా ఓపెన్ చేసి చూసుకుంటే కొంచెం పలుకుందండి నాకు. అందుకనే ఒకసారి ఇలా లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు ఇలా కుక్ చేసుకుంటున్నాను. ఒకవేళ నీళ్ళు పడితే కొంచెం యాడ్ చేసుకోండి. నాకు కొంచెం పలుగ్గా ఉందని ఇప్పుడు కొంచెం నీళ్ళు అయితే యాడ్ చేశానండి నేను. చూశారు కదా, నేను 2 వేసుకున్నాను. ఆ 2 గ్లాసులకి ఇంకా కొంచెం పలుకుందని కొంచెం అయితే వాటర్ కూడా యాడ్ చేశాను. అలాగే మీకు పలుకు కనుక అనిపిస్తే కనుక మధ్యలో యాడ్ చేసుకోండి, ఏం పర్వాలేదు. మనం రాగి పిండి వేస్తాం కాబట్టి ఆ వాటర్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా నేను కొంచెం సేపు అయితే ఇలా సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నానండి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు నాకు చక్కగా మొత్తం అయితే ఉడికిపోయిందండి. ఇలా రైస్ అంతా కూడా. ఇంకేమైనా పలుకున్నా కానీ మనం రాగి పిండి వేసుకుంటాం కదా, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. నేను ఒక గ్లాస్ రైస్కి ఒక 1 గ్లాస్ వరకు రాగి పిండి అయితే తీసుకుంటున్నానండి. తీసుకొని కలపకుండా కాసేపు అలాగా సిమ్లోనే ఇలా అలా ఉడికించుకోండి. నేను ఎక్కడ మనకి ఆవిరి కూడా బయటికి పోకుండా నేను ఆ హోల్ కూడా మిర్చి పైన తొడుంతో కవర్ చేశాను. ఇప్పుడు ఇలా ఒక కొంచెం సేపు 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలా మొత్తం అయితే కలిపేసుకోండి, మొత్తం రాగి పిండిని మొత్తం.
మీకు ఎవరికైనా మాకు రైస్ వద్దు ఉత్తి రాగి పిండితోనే చేసుకుందాం అని అనుకునేవాళ్ళు ఒక 2 గ్లాసుల రాగి పిండి తీసుకొని వాటర్ పోసుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకొని చేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. చాలా హెల్తీగా చేసుకోవాలనుకునే వాళ్ళు. కానీ ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి డిఫరెన్స్ చాలా ఉంటుంది. కొంచెం అప్పుడప్పుడు ఇలా రైస్ వేసుకొని అలాగే ఇంకొకసారి రైస్ లేకుండా చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ మీరే చేసుకొని తింటారు. చూసారు కదా, నాకు మొత్తం వాటర్ కూడా మొత్తం అబ్జర్వ్ అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసుకొని వేడి మీద ఉన్నప్పుడే కొంచెం ఇలా ఉండలు చుట్టుకోవాలండి. వేడి మీదే చుట్టుకోండి. వేడి మీద చుట్టుకోకపోతే మనకి ఉండ కరెక్ట్గా రౌండ్గా అయితే రాదు. ఇలా నేను వేడి పట్టలేకపోతే మా హస్బెండ్ అయితే నాకు ఇలా హెల్ప్ చేస్తున్నారు. చేతికి ఖచ్చితంగా గీ అయితే అప్లై చేసుకోవాలండి. తర్వాత ఇలా ఒక 2 అయితే ఆయన చేశారు. తర్వాత మిగతా నేనే చేసుకున్నాను. షేప్ కరెక్ట్గా రావట్లేదండి ఆయనకి. చూస్తున్నారు కదా, కరెక్ట్ షేప్ అయితే రాలేదు. ఫైనల్గా అయితే నేనే చేసుకున్నాను ఇంకా చివరికి. చూసారు కదా, మొత్తం అయితే ఇలా రౌండ్ బాల్స్లా నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను చూడండి. చూడడానికి కూడా ఎంత బాగున్నాయి కదా, చూస్తేనే తినేయాలనిపిస్తుంది. చాలా చాలా బాగున్నాయి, టేస్టీగా కూడా ఉన్నాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది. రాయలసీమ స్పెషల్లో రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను కొంచెం గీ అప్లై చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఇలా గీ అప్లై చేశాను. తర్వాత దాని మీద ఇలా తలకాయ పులుసు అయితే వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటున్నానండి. మా బాబు ఎప్పటి నుండో అడుగుతున్నాడు ఈ రెసిపీ అయితే. నేను కరెక్ట్గా నేర్చుకొని ఇప్పుడైతే వాడికి చేసి పెట్టానండి. చాలా ఇష్టంగా తిన్నాడు వాడైతే. రెండో పూట కూడా తిన్నాడండి. అలా ఎంత ఇష్టంగా తిన్నాడు వాడైతే. ఒకసారి మరి మీరు కూడా చేసుకొని చూడండి, అంతే ఇష్టంగా తింటారు. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ like, share, subscribe. Thanks for watching. Bye bye.